ఓకే. మనం వెబ్‌సైట్ క్రియేట్ చేయటం స్టార్ట్ చేసి మనకు 5 క్లాసెస్ అయింది. ఆల్‌మోస్ట్ మనం ఒక రీచ్ అయ్యాము. ఇప్పుడు లాస్ట్ ఫైనల్‌గా ఏముందంటే మనకు రెస్పాన్సివ్‌లో వచ్చినప్పుడు మెను చిన్నదైనప్పుడు ఒక ఐకాన్ రావాలి. ఐకాన్ క్లిక్ చేసినప్పుడు క్లోజ్ ఐకాన్ రావాలి. క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ బార్స్ రావాలి. డ్రాప్ డౌన్ మెను కిందకు రావాలి. ఇది మనం చేయాల్సింది. యాక్చువల్‌గా ఈ పార్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్‌లో చేయాలి మనం. ఈ జావా స్క్రిప్ట్‌లో చేస్తే మీకు జావా స్క్రిప్ట్ రాదు. కానీ నేను ఆ పార్ట్ వరకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. రేపు నెక్స్ట్ మనం జావా స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమయ్యిద్ది. ఇప్పుడు కూడా అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. ఉన్నంత వరకి క్లియర్‌గా చెప్తాను నేను. ఈ రోజుతోటి ఆ వెబ్‌సైట్ పార్ట్ క్రియేట్ చేయటం. మీకు స్క్రీను పైకి కిందకి స్క్రోల్ అయ్యేటప్పుడు స్లోగా ఎలా ఎళ్ళాలి అనేది కూడా నేను ఇవాళ క్లాస్‌లో మీకు ఏ స్టైల్ వాడితే వస్తుందో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ జావా స్క్రిప్ట్ మనం ఆ ఈవెంట్ ఫైర్ అయినప్పుడు ఈవెంట్ అంటే అర్థం ఏంటంటే సంఘటన. మనం ఏదన్నా నొక్కినప్పుడు ఏం జరగాలి? అంటే డైనమిక్‌గా ఒక క్లాస్ స్టైల్‌ని తీసేసి ఇంకొక క్లాస్‌ని ఎలా యాడ్ చేయాలనేదే ఈరోజు క్లాస్‌లో మనం చూస్తాము. దీంతోటి మనకి వెబ్‌సైట్ క్రియేట్ చేసే పార్ట్ బేసిక్ వెబ్‌సైట్ క్రియేట్ చేసే పార్ట్ కంప్లీట్ అయ్యిద్ది. రేపటి నుంచి మనం ఏం చేద్దామంటే బూట్ స్ట్రాప్ అనే ఒక లైబ్రరీని బూట్ స్ట్రాప్ అనేది ఒక థర్డ్ పార్టీ లైబ్రరీ ఫ్రీవేర్ అది మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని యాక్సెస్ చేయొచ్చు. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎలా యాక్సెస్ చేయాలి, సిడిఎన్ లింక్స్ పెట్టుకొని ఎలా యాక్సెస్ చేయాలనేది మొత్తం చెప్తాను. రేపటి నుంచి ఒక 1 వీక్ మనకి బూట్ స్ట్రాప్ మీదే క్లాసెస్ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ మనం జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేద్దాము. అదొక 1 మంత్ పట్టిద్ది. ఈ జావా స్క్రిప్ట్‌లో మనం ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ది జావా స్క్రిప్ట్, నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్, ఈఎస్ వర్షన్స్ అన్నీ కూడా మాక్సిమం కమాండ్స్ కవర్ అయ్యేటట్టు చేద్దాం. ఊప్స్ కాన్సెప్ట్స్ తోటి ఆబ్జెక్ట్స్ అన్ని నేర్చుకుందాము. ఆ తర్వాత మనం రియాక్ట్‌కి వెళ్దాము. సో కాబట్టి ఈ మంత్ మోస్ట్ ఆఫ్ ది నెక్స్ట్ వీక్ కూడా మనకి ఈ వీక్ అంతా బూట్ స్ట్రాప్ పట్టింది. నెక్స్ట్ వీక్ నుంచి ఒక 30-35 డేస్ జావా స్క్రిప్ట్‌కే స్పెండ్ చేస్తాను. ఎందుకంటే మీకు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ డిఫరెంట్‌గా చేపిస్తాను. అవన్నీ నేను రికార్డ్ చేసి ఇస్తాను కాబట్టి మీకు ఇన్ ఫ్యూచర్ అయినా మీరు ఎప్పుడైనా రిఫరెన్స్ కావాలంటే ఆ వీడియోలో చూసుకుంటే మీరు ఆ కోడింగ్ అనేది మీకు ఉపయోగపడిద్ది. సో ప్రెజెంట్ అయితే కాన్సన్ట్రేషన్ చేయండి. నేను ఇప్పుడు ప్రెజెంట్ నిన్న చేసిన దానికి కంటిన్యూషన్ అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. నిన్న చేసిన దానికి కంటిన్యూషన్ చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఈ వెబ్సైట్ క్రియేషన్ అని చెప్పని ఒక ఫోల్డర్ పెట్టుకున్నాం మనం దీంట్లో డౌన్లోడ్ చేయడానికి. ఇక్కడ మనం పాలిటెక్నిక్ 2023 అనే దాంట్లో మనం ఏం చేసాం వెబ్సైట్ అనే ఒక ఫోల్డర్లో చేస్తున్నాం మొత్తం. ఓకే, ఇక్కడ నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ కమాండ్ ప్రాంప్ట్ లో కోడ్ స్పేస్ డాట్ కొడితే విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అవుతుంది. ఈ విజువల్ స్టూడియో కోడ్ లో నేను ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఒక పేజ్ నేను ఓపెన్ చేస్తాను. ఫస్ట్ చూడండి, మనం ప్రీవియస్ ఎంతవరకు చేసామంటే ఈ పేజ్ వస్తుంది, ఈ బార్ కూడా వచ్చింది, ఈ మ్యాక్సిమైజ్ చేసినప్పుడు ఆ బార్ ఎగిరిపోయింది, ఇవి కనపడతాయి. దీనికి మనం మీడియా కొర్రీస్ రాసాం. అంటే ఇంతకంటే రిజల్యూషన్ తక్కువ ఉన్నప్పుడు ఈ డివిజన్స్ కనపడాలి, ఇంతకంటే రిజల్యూషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ డివిజన్స్ కనపడాలి అనేది మనం మీడియా కొర్రీస్ రాసాం. అయితే ఇప్పుడు మీడియా కొర్రీస్ కాదు, మనకి జావా స్క్రిప్ట్ కావాల్సి వస్తుంది. ఎందుకనంటే క్లిక్ చేసినప్పుడు అంటే ఇది డైనమిక్ గా జరగాలి. డైనమిక్ గా జరగాలంటే మనం జావా స్క్రిప్ట్ కోడ్ రాయాలి. అయితే మనం ఆల్రెడీ దీన్ని ఒక రోలో వచ్చేటట్టు ఫ్లెక్స్ తీసుకొని బిట్వీన్ అలైన్ చేయమని చెప్పాము. అదే దాన్ని మళ్ళీ మనం వర్టికల్గా రావాలంటే ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ నుంచి బ్లాక్ లెవెల్కి రావాలి. అలా రావాలంటే డైనమిక్గా దాని యొక్క క్లాస్ మారాలి. అంటే ఈ సెంటర్ మెనూకి మనం ఏ క్లాస్ అయితే వాడామో ఆ క్లాస్కి ఇంకొక టాగల్ క్లాస్ ఒకటి రాసుకొని మనం క్లిక్ చేసినప్పుడేమో ఈ డివిజన్కి ఆ స్టైల్ సప్లై అవ్వాలి, ఇది రెస్పాన్సివ్గా లేకుండా ఫుల్ స్క్రీన్ ఉన్నప్పుడేమో నార్మల్ డివిజన్ అప్లై అవ్వాలి. సో పెద్దగా కన్ఫ్యూజ్ కావకండి, నేను కోడ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, డోంట్ వర్రీ. ఇకపోతే మనం ఇప్పుడు నేను ఇది క్లిక్ చేయగలిగే చాలా స్మూత్గా వెళ్తుంది. నిన్న ఎలా వెళ్ళిపోయింది, మనకి టక్కన మూవ్ అయిపోయేది. ఇప్పుడు చూడండి, నేను అబౌట్ క్లిక్ చేస్తే స్లోగా వెళ్తుంది, కాంటాక్ట్ క్లిక్ చేస్తే స్లోగా వెళ్తుంది, హోమ్ క్లిక్ చేస్తే స్లోగా వెళ్తుంది. ఫస్ట్ హౌ ఇట్ విల్ బి పాసిబుల్ టు దట్, దానికి ఒక చిన్న ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ ఏమంటామంటే స్క్రోల్ అనే దాన్ని ట్యాగ్ అనమాట. ఇక్కడ హెచ్టిఎంఎల్ అంటే బేసిక్గా మన హెచ్టిఎంఎల్ పేజ్లో మెయిన్ ట్యాగ్ ఏంటిది, హెచ్టిఎంఎల్ అనేది. అంటే ఈ హెచ్టిఎంఎల్ అనే ట్యాగ్ మధ్యలో రాసిన ఏ కంటెంట్ అయినా మూవ్ అయ్యేటప్పుడు స్క్రోల్ బిహేవియర్ స్మూత్ అనిస్తే ఆటోమేటిక్గా ఏమైంది, ఆ పేజీ స్క్రోలింగ్ అనేది చాలా స్మూత్గా రన్ అయింది. లెట్స్ చూడండి, ఇక్కడ నేను హోమ్ కొట్టాను,
ఆర్టికల్ కొట్టంగానే స్మూత్గా వెళ్ళింది, ప్రొడక్ట్స్ కొడితే స్మూత్గా వెళ్తుంది, అబౌట్ కొడితే స్మూత్గా వెళ్తుంది, కాంటాక్టర్స్ స్మూత్గా వెళ్తుంది. ఇక్కడ నుంచి లాగిన్ పేజ్కి వచ్చాము, రిజిస్టర్ పేజ్కి వచ్చాము, మళ్ళీ బ్యాక్ రావడానికి కూడా మనం ట్యాగ్స్ రాసాము. ఎలా రాసాము? ఆ పేజీ ఆ సెషన్ యొక్క ఐడిని మనం మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా ప్రీవియస్ ట్యాగ్స్కి వచ్చేటట్టు రాసాము. ఇప్పుడు మన టార్గెట్ ఏంది ఇక్కడ? ఎప్పుడైతే మనం రెస్పాన్స్ అవుతామో ఈ రెస్పాన్స్ అయిన స్క్రీన్లో దీనికి ఇది ఏదైతే ఉందో దీనికి క్లిక్ చేసినప్పుడు ఈ మెనూ ఎలా రావాలి, సో ఇది క్లిక్ చేసినప్పుడు ఈ మెనూ ఎలా పోవాలి, ఈ బార్స్ నుంచి ఇంటూ ఎలా వచ్చింది, ఇంటూ నుంచి బార్స్ ఎలా వచ్చింది. సో బేసికల్గా నేను ఇక్కడ కోడ్ చూడండి, నేను మీకు ముందుగానే ఇక్కడ మనకి ఫస్ట్ ఈ index.htmlలో ఏదైతే మన కంటైనర్, ఏ కంటైనరు? దిస్ కంటైనర్. ఈ కంటైనర్ని పేరేం పేరు? దీని పేరు సెంటర్ మెనూ అనేది దాని క్లాస్ పేరు. దాని క్లాస్ పేరు ఏం పేరు? సెంటర్ మెనూ. సో ఈ సెంటర్ మెనూ అనేది నేను ఎక్కడ రాశాను? ఇక్కడ చూడండి, మీకు ఒక్కసారి ఈ సెంటర్ మెనూకి స్టైల్ చూపిస్తాను మీకు. ఎక్కడైతే ఈ సెంటర్ మెనూ అనేది రాశానో మనం ఒకసారి ఇట్లా చెక్ చేసుకోకుండా ఫైండ్ చేయండి, సెంటర్ అని కొట్టండి, ఆటోమేటిక్గా సెంటర్ మెనూ దగ్గరికి వచ్చేసాము. కలర్ వైట్ తీసుకున్నాము, ట్రాన్సిషన్ మిల్లీ సెకండ్స్ ఇంత టైం తీసుకోవాలని చెప్పాను. అయితే ఈ సెంటర్ మెనూ అనేది దేంట్లో ఉంది? బేసికల్గా నావ్లో ఉంది. నావ్లో ఉన్నాయన్నీ ఎలా ఉండాలని చెప్పాము? నావిగేషన్లో పొజిషన్ ఫిక్స్డ్లో ఉండాలి, లెఫ్ట్ 0, టాప్ 0, విడ్త్ 100%, హైట్ 40 పిక్సెల్స్ ఉండాలని చెప్పాం. ఏది? ఈ నావిగేషన్ బార్. ఏ నావిగేషన్ బారు? ఈ నావిగేషన్ బార్ యొక్క హైట్ 40 పిక్సెల్స్ ఉండాలని చెప్పాం మనం. సో మిడ్ నైట్, ప్యాడింగ్, డిస్ప్లే, ఫ్లెక్స్ డైరెక్షన్ రో అన్నాము కాబట్టి ఇవన్నీ కూడా ఒకటే రోలో వచ్చినాయి. ఇప్పుడు నేను ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది తీసేయాలి. ఎప్పుడు తీసేయాలి? నేను ఎప్పుడైతే సెంటర్ మెనూని క్లిక్ చేస్తానో, అంటే ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తానో, ఇక్కడ వచ్చే ఐకాన్, నేను ఈ ఐకాన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఈ ఐకాన్ మారాలి. ఫస్ట్ పాయింట్, ఈ ఐకాన్ ఏమంటామంటే క్రాస్ అంటాం అనమాట. క్రాస్ సింబల్, బార్ సింబల్. ఈ ఐకాన్ ఎలా మారుతుంది అనే దానికి చూడండి. ఇక్కడ నేను ఏం చేశానంటే index.html దగ్గర మీకు ఈ డివిజన్ అనేది ఒకటి తీసుకొని మనం బార్స్ పెట్టాం. అయితే ఈ బార్లో స్టైల్ ఏంది? FA సాలిడ్, FA బార్స్, ఐకాన్. అంటే డిఫాల్ట్గా మీరు ఆ అప్లికేషన్ని ఓపెన్ చేసినప్పుడు ఏమొస్తుంది? బార్సే వస్తుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు నేనేం రాశాను? జావా స్క్రిప్ట్లోకి వెళ్ళి ఒక చిన్న కోడ్ రాశాను. ఏం రాశాను? జావా స్క్రిప్ట్లో స్మాల్ కోడ్ రాశాను. ఇది ఆల్రెడీ మనం మొన్న రాసుకున్నాం. ఇది విండో క్లిక్ చేసినప్పుడు స్క్రోలింగ్ టాప్కి వెళ్ళటం కోసం 0 పొజిషన్కి వెళ్ళమని మనం ఆల్రెడీ ఆ రోజు రాసాము. ఎందుకని? మనం ఏదైనా ఒక పేజీ ఓపెన్ చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నా కానీ, లైక్ నేను కాంటాక్టర్స్ దగ్గర ఉండా, ఇక్కడ నుంచి నేను పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి? స్క్రోల్ టాప్ 0 పొజిషన్కి వెళ్ళాలని చెప్పడం కోసం ఈ ఫంక్షన్ రాసాం, మూవ్ టు టాప్ అని. అది మనం index.html ఎక్కడ పెట్టాం? లాస్ట్లో చిన్న సెక్షన్ తీసుకొని ఆ సెక్షన్ ఆన్ క్లిక్ ఈవెంట్ రాసుకున్నాం. ఇక్కడ చూడండి, డివిజన్ క్లాస్ టాప్ అని పెట్టి మూవ్ టు టాప్ అనే ఫంక్షన్ని ఆన్ క్లిక్ చేసినప్పుడు ఉండమని చెప్పాం. సో నెక్స్ట్ ఏంది? ఇక్కడ ఈ సెంటర్ మెనూ అనేది ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో, క్లిక్ చేసినప్పుడు నేను ఇక్కడ ఏం మెథడ్ వాడినో చూడండి ఒకసారి, టాగల్ మెనూ అని. అంటే index.html కంపల్సరీ మనం ఏం చేసి ఉండాలి? ఆ బార్స్ అనేది ఏదైతే డివిజన్ ఉందో ఆ బార్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు, దిస్ ఈజ్ ద బార్స్ డివిజన్, ఈ బార్స్ మనకు కనపడుతున్నాయి. ఏ బార్స్? ఈ 3 బార్స్ కనబడుతున్నాయి కదా, ఈ బార్స్ మీద క్లిక్ చేసినప్పుడు అని జరగాలంటే ఆన్ క్లిక్ అనేది రాశాను. ఈ ఆన్ క్లిక్ లో నేను మెథడ్ పేరు ఏం పేరు పెట్టాను? టాగల్ మెనూ. అంటే మెనూ ఆఫ్ అవ్వాలి, ఆన్ అవ్వాలని చెప్పడం కోసం టాగల్ మెనూ అని పెట్టుకున్నాను. ఈ కస్టమ్ సిఎస్ఎస్ లో నేను లాస్ట్ లో మీకు ఆ టాగల్ మెనూ గురించి రాశాను. ఇక్కడ ఏం రాశాను? కస్టమ్ మెనూ టాగల్ అని రాశాను. యాక్చువల్గా అంతకుముందు డిస్ప్లే ఫ్లెక్స్ ఉంది. ఇప్పుడు ఏం చేసామంటే పొజిషన్ని ఫిక్స్డ్ చేశాను. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే పొజిషన్ 40 పిక్సెల్స్ కింద నుంచి. 40 పిక్సెల్స్ అంటే అర్థమైంది? దీని హైట్ 40 పిక్సెల్స్ ఉంది కదా, నాకు ఇక్కడి నుంచి రావాలి మెనూ బార్ అనేది, ఈ కింద రావాలి. అందుకని టాప్ ఎక్కడ పిక్ చేశాను? 40 పిక్సెల్స్. లెఫ్ట్ 0, విడ్త్ 100% ఉండాలి, హైట్ ఆటో, అంటే మెనూలో ఎన్ని కంటైనర్స్ ఉంటాయో దాని అంత హైట్ రావాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మిడ్ నైట్ కలర్ పెట్టాను. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం రాసాం మనం ఇక్కడ? మిడ్ నైట్ కలర్ తర్వాత డిస్ప్లే బ్లాక్ అయి ఉండాలి. బ్లాక్ అంటే అర్థమైంది? 1/1 కిందకు వస్తాయి. అదే రో అంటే పక్కన వస్తాయి, ఇన్లైన్ అన్నా కానీ. ట్రాన్సిషన్ టైం పెట్టుకున్నా కొద్దిగా స్లోగా రావడం కోసం. నెక్స్ట్ వచ్చేసి ఈ సెంటర్ మెనూ టాగుల్లో యూఎల్లో ఉన్న లిస్టులకి డిస్ప్లే బ్లాక్, అవి కూడా బ్లాక్లో రావాలి. ఆ టెక్స్ట్ అలైన్మెంట్ నేను ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీరు కేర్ఫుల్గా చూడండి, ఇది క్లిక్ చేసినప్పుడు అన్ని సెంటర్లో వస్తున్నాయి ఐటమ్స్ అన్ని. ఎందుకు వస్తున్నాయి? నేను ఇక్కడ అలైన్ ఐటమ్స్ అనేది సెంటర్లో పెట్టాను కాబట్టి
ఆటోమేటిక్గా అలైన్ సెంటర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాడింగ్ 10 పిక్సెల్స్ పెట్టా. ఎందుకు ప్యాడింగ్ 10 పిక్సెల్స్ పెట్టానంటే ఇవన్నీ ఖర్చుకొని రాకుండా ఒకదానికి మధ్యలో ఒక గ్యాప్ను ప్రొడ్యూస్ చేయడం కోసం ప్యాడింగ్ అనేది మనం ప్రొవైడ్ చేసాం. ఇది బేసిక్గా మనం రాసిన ఈ మెనూని టాగల్ చేసేటప్పుడు వాడే ఈ 2 ఆప్షన్స్. ఈ 2 ఆప్షన్స్ ఏటికి యాడ్ అవ్వాలి? యాక్చువల్గా index.htmlలో ఈ సెంటర్ మెనూ అని ఉంది కదా, నేను టాగల్ మెనూ మీద క్లిక్ చేసినప్పుడు ఇన్ కేస్ ఈ ఐడి మెనూ యొక్క క్లాస్ నేమ్ సెంటర్ మెనూ అయితేనేమో సెంటర్ మెనూ టాగల్ అవ్వాలి. ఒకవేళ దాని ఐడి మెనూకి సెంటర్ మెనూ అయ్యి ఉంటే కాకపోతే సెంటర్ మెనూ కావాలి. అంటే సింపుల్, ఏం లేదు, దాని పేరుంటే దీనికి, దీని పేరుంటే దానికి. ఇక్కడ చూడండి, నేను మెనూ ఎలిమెంట్ యొక్క ఐడి తీసుకున్నాను. అంటే మన HTML పేజీలో ఉన్న ఈ ఐడి యొక్క నేమ్ని మనం గెట్ చేయాలంటే మనం జావా స్క్రిప్ట్లో వాడే ఒక మెథడే డాక్యుమెంట్. అంటే HTML పేజ్ మొత్తాన్ని కలిపి ఒక డాక్యుమెంట్ అంటాం. ఈ డాక్యుమెంట్లో ఉన్న ఒక స్పెసిఫైడ్ ఎలిమెంట్ని గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఆ మెనూ అనే ఐడి యొక్క ఎలిమెంట్ యొక్క రిఫరెన్స్ తెచ్చుకున్నాను ఇక్కడ. అలానే మనం HTMLలో nav bar అని చెప్పని ఒక క్లాస్ వాడాం కదా, ఇక్కడ ఐడి బార్స్ అని వాడాం. దాని యొక్క రిఫరెన్స్ కూడా కావాలి కాబట్టి, ఎందుకని దీని ఐకాన్ మారాలి కదా, ఇది క్లిక్ చేసినప్పుడు బార్స్ నుంచి క్రాస్కి రావాలి, క్రాస్ నుంచి బార్స్కి రావాలి. సో అది కూడా జరగాలి కాబట్టి దాని యొక్క ఎలిమెంట్ యొక్క రిఫరెన్స్ కూడా nav bar ఎలిమెంట్కి తెచ్చుకున్నాను. తర్వాత ఏం చేస్తా అంటే, నేను ఏ ఎలిమెంట్కి అయితే రిఫరెన్స్ తెచ్చుకున్నానో ఆ ఎలిమెంట్ యొక్క క్లాస్ నేమ్ సెంటర్ మెనూ అయితే ఎమ్మడి ఏం చేస్తాను, ఆ మెనూ ఎలిమెంట్ యొక్క క్లాస్ని లిస్ట్ నుంచి రిమూవ్ చేసేస్తాను. రిమూవ్ చేసి ఒక కొత్త స్టైల్ యాడ్ చేస్తున్నా. అది ఎలా జరిగిద్దో కూడా మీకు చూపిస్తా. సెంటర్ మెనూ టాగల్ అని చెప్పని ఒక క్లాస్ యాడ్ అవుతుంది. ఆ క్లాస్ యాడ్ అయినప్పుడు దీనిలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసిద్ది. అప్పుడు ఆటోమేటిక్గా బ్లాక్లో వచ్చేసి మొత్తం కిందకు వస్తాయి అనమాట. సో అలానే FA బార్స్ అనేది రిమూవ్ చేసి FAX మార్క్ అని చెప్పని పెట్టా. అంటే అక్కడ బార్స్ పోయి ఇంటూ మార్క్ రావడానికి. ఒకవేళ మీరు క్లిక్ చేసినప్పుడు సెంటర్ మెనూ అని లేదు, సెంటర్ మెనూ టాగల్ అని ఉంది దాని యొక్క క్లాస్ నేమ్. అప్పుడు ఏం జరిగింది, ఈ కింద ఈవెంట్ జరిగింది. అంటే రిమూవ్ చేసేస్తున్నాము టాగల్ని, సెంటర్ మెనూని యాడ్ చేస్తున్నాము. FAX మార్క్ని రిమూవ్ చేసి ఆ క్లాస్ని FA బార్స్ అనే క్లాస్ని యాడ్ చేస్తున్నాం. అంటే డైనమిక్గా మనం ఈ CSS యొక్క క్లాస్ని మారుస్తున్నాము, ఈ డివిజన్ nav బార్లో ఉన్న బార్స్ యొక్క క్లాస్ని మారుస్తున్నాము. ఇవి రెండు డైనమిక్గా జరగటం వల్ల దాని యొక్క ప్రాపర్టీస్ ఈ పేజ్ మీద మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది క్లిక్ చేసినప్పుడు పోతుంది, ఇది క్లిక్ చేసినప్పుడు వస్తుంది. ఈ ఎలిమెంట్ ఏది క్లిక్ చేస్తే ఆ పేజ్ దగ్గర జరుగుతుంది. ఇది ఎలా జరిగింది, మనకి ఈ ఈవెంట్ మనం క్లిక్ చేసినప్పుడు దాని యొక్క క్లాస్ మారుతుంది. కాబట్టి అది ఎలా మారుతుందో మీకు ఒక్కసారి నేను CSS ఎలా డైనమిక్గా చేంజ్ అవుతుందో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మనం ఇలా ఉండాము, ఇక్కడ బార్స్ కనపడుతున్నాయి. ఇక్కడ దీని పేరు ఏముంది, మనకి నావిగేషన్ బార్లో లెఫ్ట్ మెనూ తర్వాత సెంటర్ మెనూ ఉంది. ఇక్కడ సెంటర్ మెనూని కనబడుతుంది కదా, కొద్దిగా నేను జూమ్ చేస్తాను మీకు బాగా కనపడటానికి. ఇక్కడ సెంటర్ మెనూని కనబడుతుంది కదా, నేను ఇక్కడ క్లిక్ చేయగలేదు, ఏమైపోయింది, సెంటర్ మెనూ టాగల్ అయిపోయింది. నేను ఇంటి క్లిక్ చేయగల ఏమైపోయింది, దాని పేరు సెంటర్ అయిపోయింది. అలానే నేను ఇక్కడ సెక్షన్ ఐజీలో ఒక బ్యానర్ కూడా ఇక్కడ nav బార్ కూడా పెట్టుకున్నాను. ఆ nav బార్లో కూడా సాలిడ్ బార్ ఐకాన్స్ కూడా ఏం మారిందో చూడండి. ఇది చెక్ చేద్దాం, ఇది చెక్ చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేయగలే, ఇక్కడ సాలిడ్ బార్ ఐకాన్ FAX మార్క్ వచ్చింది, ఇక్కడ మెనూ టాగల్ వచ్చింది. ఎప్పుడైతే నేను దీన్ని క్లిక్ చేస్తున్నానో ఇది సెంటర్ మెనూ వచ్చింది, ఇది బార్ ఐకాన్స్ వచ్చింది, FA బార్స్. అంటే అర్థమైంది, డైనమిక్గా మనం ఈ మెనూ క్లాస్కి బార్స్ క్లాస్కి దాని యొక్క స్టైల్స్ని మారుస్తున్నాం. అది మనం డైనమిక్గా పేజ్లో ఎఫెక్ట్స్ జరగటం అంటే. అలా డైనమిక్ ఎఫెక్ట్స్ జరగాలంటే వీ షుడ్ యూజ్ ద జావా స్క్రిప్ట్. అయితే మనం ఇంకా జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేసుకోలేదు. కాకపోతే ఈ వెబ్సైట్ డిజైన్ అనే పార్ట్ ఈరోజు వీడియోతో మనకు క్లోజ్ అవ్వాలి కాబట్టి దాన్ని ఎలా చేశామనేది మీకు చూపించడం కోసమే నేను రాశాను. ఇక్కడ టాగల్ అనే మెనూ ఎప్పుడైతే ఈ బార్స్ మీద క్లిక్ చేస్తున్నానో మీకు ఇక్కడ నేను మీకు ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లో కూడా క్లారిటీగా చూపిస్తున్నాను. ఎప్పుడైతే బార్స్ను ఓపెన్ చేస్తున్నానో అప్పుడు మెనూ టాగల్ అనేది ఓపెన్ అవుతుంది, ఇక్కడ FX మార్క్ వస్తుంది. ఎప్పుడైతే దీన్ని క్లోజ్ చేస్తున్నానో ఇక్కడ సెంటర్ మెనూ వస్తుంది, ఇక్కడ FA బార్స్ వస్తుంది. అంటే ఈ రెండు కూడా నేను ఇక్కడ కోడ్లో రాశాను కస్టమ్ JSలో. ఎప్పుడైతే టాగల్ మెనూ క్లిక్ చేస్తానో ఈ index.htmlలో ఉన్న క్లాస్ యొక్క నేమ్ సెంటర్ మెనూ గనక మ్యాచ్ అయితే, ఇఫ్ మెనూ ఎలిమెంట్ డాట్ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ మెనూ అయితే దాన్ని రిమూవ్ చేసి ఆ క్లాస్లో నుంచి కొత్త క్లాస్ని యాడ్ చేయమని చెప్పాము. అలానే
FA బార్స్ని రిమూవ్ చేసి కొత్త క్లాస్ని యాడ్ చేయమని చెప్పాం. ఒకవేళ అది సెంటర్ మెనూ కాలేదంటే ఇంకా ఇమ్మీడియట్లీ అది సెంటర్ మెనూ టాగలే అయ్యి ఉంటుంది. రెండు క్లాసులు మనం డైనమిక్గా చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ ఏదైతే మనం చేసామో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తాం. ఇక్కడ సెంటర్ మెనూ రిమూవ్ చేసి టాగల్ని కొత్త మెనూ సెంటర్ మెనూ యాడ్ చేసాము. రిమూవ్ ద ఎక్స్ మార్క్ని రిమూవ్ చేసి యాడ్లోకి వెళ్ళి FA బార్స్ని యాడ్ చేసాం. ఇది మనం ఈ క్లాస్లో చేసింది. సో ఇప్పుడు index.htmlలో మనం చేసిన మార్పు అనేది ఈ క్లాస్ చేంజ్ అవుతుంది. అట్ ది సేమ్ ప్యారలల్లీ ఈ ఐడికి సంబంధించిన క్లాసు చేంజ్ అవుతుంది. ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఈ బార్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఈవెంట్ జరుగుతుందేమో. ఇక్కడ ఈవెంట్ అంటే సంఘటన. ఈవెంట్ ఎప్పుడైతే జరుగుతుందో ఈ క్లాస్ చేంజ్ అవుతుంది, దీనికి సంబంధించిన క్లాస్ చేంజ్ అవుతుంది. ఇవి రెండు డైనమిక్గా జరగడం కోసం మనం రాసుకున్న ఒక మెథడ్ పేరే టాగల్ మెనూ. అది ఆన్ క్లిక్ అనే ఈవెంట్ వల్ల. ఇప్పుడు custom.jsలోకి వెళ్ళి మనం ఈ టాగల్ మెనూ రాసాము. ఇది ఎలా పనిచేస్తుందో మనకు తెలుసు ఆల్రెడీ. index.htmlలో మనం పైన JSలో custom.js అనే స్టైల్ షీట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆ స్టైల్ షీట్ ఆ జావా స్క్రిప్ట్లో ఉన్న కోడ్ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మీరు మళ్ళీ మీరు ఎప్పుడు కూడా ఒకటి ఈవెంట్ కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది తెలుసుకోవాలంటే మటుకు ఇట్లా ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అవుతుంటాయి అనమాట. ఏం జరుగుతుందనేది మీకు క్లారిటీగా కనపడుతుంది. డైనమిక్గా క్లాస్ యొక్క నేమ్స్ని మనం అప్డేట్ చేస్తున్నాము. ఉన్న క్లాస్ నేమ్ తీసేసి ఈ సైజులో స్క్రీన్ ఉన్నప్పుడు జరగాల్సిన స్టైల్స్ని మనం అప్లై చేస్తున్నాం అనమాట. మనం కొత్తగా ఇంకొక బార్ రాయట్లేదు, కొత్తగా ఈ మెనూస్ ఏమీ రాయట్లేదు. ఆల్రెడీ మన దగ్గర ఉన్న మెనూనే ఆ సందర్భానికి తగ్గట్టుగా, అంటే ఈ డివిజన్ని మనం డిఫరెంట్ ఫార్మేట్లో చూపిస్తున్నాం. ఒకసారి ఏమో హారిజాంటల్గా చూపిస్తున్నాం. ఎందుకని? సెంటర్ మెనూ రాసినప్పుడు దాంట్లో డిస్ప్లే ఫ్లెక్స్ రాసి ఫ్లెక్స్ రో ఇచ్చేసి ఇచ్చాం కాబట్టి రోలో కనపడుతున్నాయి. ఈ సెంటర్ మెనూని టాగల్ వాడినప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ దాన్ని పొజిషన్ ఫిక్స్ చేసాము, టాప్ ఎంత హైట్లో ఉండాలో చెప్పాము, లెఫ్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో చెప్పాము, స్క్రీన్ మొత్తం ఆక్యుపై చేయాలి కాబట్టి విడ్త్ 100% అని చెప్పాము, హైట్ వచ్చేసి ఆటో ఇచ్చాము, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మిడ్ నైట్ బ్లూ ఇచ్చాము. ఒకవేళ ఇక్కడ మిడ్ నైట్ బ్లూ కాకుండా మీరు ఇక్కడ ఒపాసిటీని కనుక ప్రొవైడ్ చేయాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే RGBA తీసుకోండి, ఓపెన్ చేయండి. నేను పూర్తిగా 255 ఇచ్చి 0.5 ఇస్తున్నాను. ఇక్కడ వైట్ వచ్చింది. నేను బ్లూలోకి వెళ్ళి లైట్ బ్లూ వచ్చేటట్టు నేను పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, మీరు ఈ మెనూ ఓపెన్ చేసి, సో వెన్ యూ కెన్ రిఫ్రెష్ దిస్, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఒక లైట్ ట్రాన్స్పరెంట్ మెనూ ఒకటి అప్లై అవుతుంది. మీరు రకరకాల స్టైల్స్ చేయొచ్చు. ఇంకా ఇప్పుడు ఏంది, నేను బ్యాక్గ్రౌండ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఇచ్చాను. ఈ ట్రాన్స్పరెంట్గా ఇచ్చినప్పుడు ఒక్కొక్క కండిషన్లో బాగానే కనపడుద్ది, ఒక్కొక్క స్క్రోల్ అయినప్పుడు కొద్దిగా కనపడదు. అప్పుడు ఈ ఒపాసిటీని ఇంకొద్దిగా పెంచుకొని కనుక మనం ఈ ఒపాసిటీ అనేది ఒక 0.3 పెట్టుకున్నాం అనుకోండి, కొద్దిగా దాని యొక్క డెన్సిటీ అనేది తగ్గిద్ది కాబట్టి మీకు ఆటోమేటిక్గా కొద్దిగా డెప్త్లో కనపడుతుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే ఈ మెనూస్ అనేవి. ఇట్లా మనం ట్రాన్స్పరెంట్గా చేసుకోవాలంటే ఇలాంటివి వాడచ్చు. మీరు ట్రాన్స్పరెంట్ అవసరం లేదు అనుకుంటే లెట్ us రిమూవ్ దిస్ కోడ్ అండ్ మెనూకి ఏదైతే మనం కలర్ వాడామో అదే కలర్ని మనం ప్లేస్ చేసుకుంటే అప్పుడు ఏం జరిగిద్దంటే స్క్రీన్ మొత్తం అదే కలర్ వస్తుంది. మీరు ఇంకా డిఫరెంట్గా ప్రాక్టీస్ చేయండి, మీకు దాని మీద నాలెడ్జ్ వస్తుంది. దీన్ని రెఫరెన్స్గా తీసుకోండి, మీరు డిఫరెంట్ స్టైల్స్ ఫాలో అవ్వండి. ఇప్పుడు చూడండి, మనం కంపాటబిలిటీ కంప్లీట్గా మొబైల్ కంపాటబిలిటీలో డిజైన్ చేసాము. అట్లనే యాక్షన్స్ పనిచేసేటట్టు చేసాము, మనకు కావాల్సిన మెనూ దగ్గరికి వెళ్ళేటట్టు స్మూత్గా మూవ్ అయ్యేటట్టు చేసాము. సో అర్థమైందా? సో కాబట్టి మనం ఇంకా మనకు నెక్స్ట్ టాపిక్స్ ఏముంటాయంటే ఇంతవరకు నేను మొత్తం ఈ జరిగిన క్లాసెస్ అన్ని కలిపి ఒక సింగిల్ వీడియో రిలీజ్ చేస్తాను ఇవాళ. దాన్ని హౌ టు క్రియేట్ ద వెబ్సైట్ అని చెప్పని పెడతాను. సో ఆ వీడియోలో మీకు బేసిక్ HTML స్టార్టింగ్ నుంచి ఈరోజు వెబ్సైట్ ఈ డైనమిక్గా క్రియేట్ చేసిన పార్ట్ వరకు మొత్తం కలిపి ఒకటే వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం బూట్ స్ట్రాప్ నేర్చుకున్న తర్వాత ఇదే వెబ్సైట్ని ఎంత కష్టపడి మనం CSS రాయకుండా, మనం ఇప్పుడు ఎందుకు కష్టపడి CSS రాసామంటే ఎనీథింగ్ మనం మ్యానిపులేట్ చేయాలి కాబట్టి, రేపు మనకు అర్థం అవ్వాలి కాబట్టి. ఇప్పుడు బూట్ స్ట్రాప్ వాడతాము, బూట్ స్ట్రాప్లో ఆ స్టైల్ వాడినప్పుడు దాని వెనక ఏం కోడ్ రాశాడు, దాన్ని మనం ఓవర్ రైడింగ్ చేయాలంటే ఎలా స్టైల్స్ రాయాలి, ఇవన్నీ తెలియాలంటే బేసిక్ కోర్ CSS మనకు కొద్దిగా అర్థమైతే కానీ బూట్ స్ట్రాప్లో అవి వాడేటప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. సో బూట్ స్ట్రాప్ అనేది ఒక రెడీమేడ్ టెంప్లేటింగ్ ఇంజిన్ అనమాట. జస్ట్ ఏం లేదు, దాంట్లో అన్ని ఇస్తాడు మనకు టూల్స్.
మనకు కావాల్సిన ప్లేస్లో వాటిని గ్రాప్ చేసి పెట్టుకుంటే ఇట్ షుడ్ బి వర్క్స్. కావాలంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం ఒక custom.css అనే ఫైల్ రాసుకొని వాళ్ళు ప్రొవైడ్ చేసినవి కాకుండా ఇంకేదన్నా మ్యానిపులేషన్ వాళ్ళ సోర్స్లో చేయకుండా మనం ఆ ఫైల్లో రాసుకొని దానికి హై ప్రయారిటీ తోటి కనుక మనం ఆర్డర్ ఆఫ్ ది ప్రయారిటీ ఇంపోర్టింగ్లో రాసుకుంటే మన స్టైల్స్ వాటి మీద ఓవర్లాప్ అవుతాయి. అవన్నీ మనం బూట్ స్ట్రాప్ చేసేటప్పుడు చేద్దాము. ఓకే, సో ఇప్పుడు మనం టోటల్గా ఈ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి కావాల్సిన మొత్తం చూసాం. ఓకే, ఇది సో నేనేం చేస్తానంటే ఇంతవరకు జరిగిన మొత్తం కలిపి ఒక సింగిల్ వీడియో కింద రికార్డ్ చేసి దాన్ని మొత్తాన్ని అప్లోడ్ చేస్తాను. జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతటితో ఈ వెబ్సైట్ క్రియేట్ చేయడం పార్ట్ వరకు అయిపోయింది. నెక్స్ట్ మనం జావా స్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత లేదు బూట్ స్ట్రాప్ నేర్చుకునేటప్పుడు ఇక్కడ ఇమేజ్ మనం సింగిల్గా పెట్టాము. ఇక్కడ యారో మార్క్స్ కావాలి. ఈ యారో మార్క్స్ నొక్కినప్పుడు నాకు రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి వీడియో చేంజ్ అవుతూ రావాలి. ఇవన్నీ మనకు జరగాలంటే మనం ఎదురు బూట్ స్ట్రాప్ అన్న వాడాలి, లేకపోతే జావా స్క్రిప్ట్లో మనం డైనమిక్గా కోడ్ రాసుకోవాలి. నేను బూట్ స్ట్రాప్ వాడి స్క్రోలింగ్ ఎలా చేస్తారో చెప్తాను. ఎట్ ది ప్యారలల్లీ జావా స్క్రిప్ట్తో కూడా మన ఓన్గా ఎలా ఇమేజ్ స్క్రోలింగ్ చేయొచ్చు అనేది కూడా చెప్తాను అనమాట. సో అలానే మీకు ఇప్పుడు చూడండి ఇంకొకటి కూడా నేర్పిస్తాను మీకు. ఇది అయిపోయిన తర్వాత జావా స్క్రిప్ట్ తర్వాత అమెజాన్లోకి వెళ్ళామనుకోండి, మనం అమెజాన్ ఇండియా అమెజాన్ సైట్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ వరకే స్క్రోలింగ్ అప్లై ఇస్తాడు, కొన్ని ప్రోడక్ట్స్ వరకే స్క్రోలింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇది స్క్రోల్ చేస్తూ ఉంటే స్క్రోల్ అవుతుంది కదా, లేదా ఈ బార్ పట్టుకొని జరుగుతుంటే ఆ ప్రోడక్ట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా మన పేజీలో మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఎప్పుడు చేద్దామంటే మన జావా స్క్రిప్ట్ పూర్తిగా నేర్చుకున్న తర్వాత ఇదే టైప్ ఐకాన్స్ పెడదాం, రౌండ్ ఐకాన్స్ పెడదాము, ఇది క్లిక్ చేసిన మూవ్ అయ్యేటట్టు. ఇదంతా ఎలా చేస్తామనేది ఆ డివిజన్స్ బేస్ చేసుకొని మీకు కోడ్ చెప్తాను. అది మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాతే అది చేయడానికి పాసిబుల్ అయింది. కాబట్టి ప్రెజెంట్ స్టాటిక్గా ఎంతవరకు అయితే మనం వెబ్సైట్ని చేయగలం వితౌట్ జావా స్క్రిప్ట్ అంతవరకు మీకు చెప్పాను. ఇప్పుడు ఈ స్లైడ్స్ అన్ని మనం కూడా చేద్దాం మన వెబ్సైట్లో. అలానే ఈ కార్ట్ ఇమేజెస్ అవి కూడా ఎలా చేయాలో జావా స్క్రిప్ట్ చేసేటప్పుడు చేద్దాం. సో ప్రెజెంట్ అయితే మటుకు ఇంతవరకు మీరు నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం లింక్స్ పెట్టడం చేసాము, లాగిన్ పేజ్ డిజైన్ చేసాము, రిజిస్టర్ పేజ్ డిజైన్ చేసాము, అట్లనే మెనూ క్లిక్ చేస్తే వచ్చే ఆప్షన్స్ని యాక్సెస్ చేయడం చూసాము. సో ఆర్టికల్స్ క్లిక్ చేస్తే ఆర్టికల్, ప్రోడక్ట్స్ క్లిక్ చేస్తే ప్రోడక్ట్స్, కాంటాక్ట్ క్లిక్ చేస్తే కాంటాక్ట్, దీన్ని మళ్ళీ ఇంటిని క్లోజ్ చేస్తే క్లోజ్ చేయడం. సో ఈ బార్స్ ఇంటి కోసము మనం ఫాంట్ అవేసమ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. అది బట్టి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ index.html లో మనం ఏం చేసాము, ఈ ఫాంట్ అవేసమ్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఫోల్డర్లో పెట్టుకున్నాము. ఈ ఫోల్డర్లో మనం సిఎస్ఎస్లో all.css అన్నాము. మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫాంట్ అవేసమ్ మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దాంట్లో ఫ్రీ ఐకాన్స్ ఉంటాయి, ప్లస్ పెయిడ్ ఐకాన్స్ ఉంటాయి. సో కాబట్టి మీరు ఎప్పుడు కూడా కేర్ఫుల్గా మీరు ఏ ఐకాన్ అయితే కాపీ చేసుకుంటున్నారో చూసుకొని చేయండి. నేను వాడిని రెండు కూడా వచ్చేసి ఫ్రీ ఐకాన్సే. సో ఫ్రీ ఐకాన్స్ కాబట్టి మనకు వర్క్ అవుతుంది. పెయిడ్ ఐకాన్స్ అయితే మనకు పనిచేయవన్నమాట. ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు, బార్స్ అని కొడితే బార్స్కి సంబంధించినవి వస్తాయి. అదే క్రాస్ కావాలంటే మీకు క్రాస్ అనేది కొడితే క్రాస్కి సంబంధించినవి వస్తాయి. ఇక్కడ మీకు క్రాస్ సింబల్ వస్తుంది. సో ఈ సింబల్స్ మనం వాడుకోవచ్చు అనమాట. అది బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ బట్టి ఫాంట్ అవేసమ్. పెయిడ్ వర్షన్స్ అయితే మీకు అన్నీ వస్తాయి. మనకి పెయిడ్ అవసరం లేదు కాబట్టి ఫ్రీవేర్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి నేను డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్కి సిడిఎన్కి ఒకటే డిఫరెన్స్. ఆ టైంలో సర్వర్ బిజీగా ఉన్నా, ఆ సర్వర్ ఆ వర్షన్ చేంజ్ అయినా వాటికి సంబంధించి మన వెబ్సైట్ డిస్టర్బ్ అయింది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మనం డౌన్లోడ్ చేసుకొని మన దాంట్లో పెట్టుకొని మన వెబ్సైట్ని తీసుకెళ్ళి హోస్ట్ చేసుకుంటే ఇట్స్ ఏ బెటర్ థింగ్ అనమాట. సో ఇప్పుడు ఇది ఎంతవరకు అయితే మనం చేసామో దీన్ని నేను ఒక వెబ్సైట్లో హోస్ట్ చేస్తే ఎలా చూసుకోవచ్చు అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, ఇంతవరకు ఫినిష్ చేసిన ఐటమ్ మొత్తాన్ని ఒక వెబ్సైట్లో పెడతాను నేను. ఈ వెబ్సైట్లో ఎలా పెడతాను ఏందనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇదే యాజ్ ఈజ్లీ మొన్న మనం ఒక వెబ్సైట్లో నేను ఆల్రెడీ పెట్టానని చెప్పాను మీకు. దేంట్లో పెట్టానంటే తెలుగు ఐటీ ట్యుటోరియల్స్ అని చెప్పని ఒక తెలుగు ఐటీ ట్యుటోరియల్స్.com అనే దాంట్లో పెట్టాను నేను. కాకపోతే మనం రెస్పాన్స్ రాయలేదు, అప్పుడు వర్క్ హార్ట్ సింబల్ పెట్టాము. ఇప్పుడు నేను దీంట్లో ఉన్నది మొత్తాన్ని తీసేసి మీకు ఎట్లా హోస్ట్ చేయాలో కూడా చూపిస్తా. హోస్ట్ చేయడం అంటే పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. స్టాటిక్
కొద్దిగా రియాక్ట్, నోట్ జేఎస్ అట్లాంటి హోస్ట్ చేయాలంటే కొద్దిగా కాంప్లికేషన్స్ ఉంటాయి. అవి తెలుసుకోవాలి. నేను రియాక్ట్ క్లాసెస్ అయిపోయిన తర్వాత మీకు అది కూడా ఎలా డిప్లాయ్ చేయాలి, నోట్ జేఎస్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఏపీఐస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి కూడా మొత్తం నేర్పిస్తాను, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ సైట్ నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ వెబ్సైట్లో పెట్టుకోవాలి. సో ఫస్ట్ వెబ్సైట్లో పెట్టేటప్పుడు ఏ కంటెంట్ అయితే మనం వెబ్సైట్లోకి ఎత్తకెళ్ళాలనుకుంటున్నామో దాన్ని మొత్తాన్ని ఫస్ట్ ఏం చేద్దామంటే జిప్ చేద్దాం. జిప్ చేయకపోతే ఏమైందంటే మొత్తాన్ని మనం ఒక్కోటి తీసుకెళ్ళి అక్కడ కాపీ చేయాలి, ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే కొద్దిగా కాంప్లికేషన్. అందుకని ఏం చేస్తుంటామంటే ఎప్పుడు కూడా జిప్ చేస్తుంటాం. ఇదే దాన్ని మనం కనుక రియాక్ట్లో చేస్తే ఏం చేస్తామంటే బిల్డ్ చేస్తాము. సో బిల్డ్ చేసి ఆ బిల్డ్ చేసిన ఫైల్స్ మొత్తాన్ని జిప్ చేసి తీసుకెళ్ళి పెడతాం. ఇక్కడ మనం ఏ థర్డ్ పార్టీ లైబ్రరీస్ వాడకుండా స్టాటిక్గా లైట్ జావా స్క్రిప్ట్ వాడి డిజైన్ చేసాం కాబట్టి దీన్ని డైరెక్ట్గా జిప్ చేసుకొని మనం దాంట్లో వాడచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను సైట్ ఓపెన్ చేస్తాను, నా హోస్టింగ్ దాంట్లో డిప్లాయ్ చేస్తాను. ఒకసారి చూద్దరు మీరు, మీకు ఈజీగా అర్థమైపోయింది. నేను ఒక హోస్టింగ్ సర్వర్ వాడుతున్నాను. సో ఆ హోస్టింగ్ సర్వర్స్లోకి లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ మనకి ఫైల్స్ అని చెప్పని ఉంటుంది. దీని గురించి కూడా నేను తర్వాత ఒక వీడియో చేస్తాను, హౌ టు హోస్టింగ్ వీళ్ళ మైల్స్ వెబ్లో తీసుకుంటే ఎలా చేయాలి ఏందనేది మొత్తం చెప్తాను. గోడాడీ ఒకటి చెప్తాను, మైల్స్ వెబ్ ఒకటి చెప్తాను, ఇంకొకటి మాక్ హోస్ట్ అని చెప్పిన ఒకటి ఉంది. ఈ మూడిట్లో నాకు ఉన్నాయి కాబట్టి అకౌంట్స్ నేను వాటిలో చెప్తాను. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ మేనేజర్లోకి వెళ్దాము. మనం ఏ వెబ్సైట్లో పెట్టాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ యొక్క పేరు చూసుకుందాము. ఏది, తెలుగు ఐటీ ట్యుటోరియల్స్.com అనే దాంట్లో పెట్టాలి. దీంట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఫైల్స్ ఉన్నాయి, మనకు అవసరం లేదు కాబట్టి సెలెక్ట్ ఆల్ అని చెప్పి అన్నాను. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గబగబా డిలీట్ చేయడం అట్లాంటివి చేయవాకండి. మీరు ఏదైనా హోస్టింగ్ తీసుకున్నా కానీ దాని మీద ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఎక్స్పర్టిజం ఉంటేనే గబక్కని డిలీట్ చేయాలి. నేను ఇప్పుడు ఇది ఎంటీ సైట్ ఉంది, దీంట్లోకి అప్లోడ్ చేసుకుంటున్నాను. అప్లోడ్ చేసుకునేటప్పుడు నా ఫోల్డర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మనం ఏం పెద్దగా కష్టపడక్కర్లేదు. జస్ట్ ఈ ఫోల్డర్ని కొద్దిగా నేను చిన్నది చేసుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తాను. ఆ ఫైల్ మొత్తం సర్వర్లోకి అప్లోడ్ అయిపోయింది. ఇంకా నాకు దీంతో పని లేదు. ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ని కూడా క్లోజ్ చేశాను. ఇప్పుడు ఎప్పుడైతే 100% అప్లోడ్ అయిపోయిందో నువ్వు ఇక్కడ మళ్ళీ నీ లొకేషన్కి వెళ్ళని చెప్పి పాత్ చూపిస్తుంది. అదే పాత్ మీద నొక్కాను, ఆటోమేటిక్గా లొకేషన్లోకి వచ్చేసాము. ఇక్కడ 15.56 MB మనం ఇమేజెస్ అన్నీ కలిపి వచ్చేసింది అనమాట. అంటే నేను మీకు ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే నేను మీకు చెప్పాను ఫస్ట్ నుంచి, పాత్లు రాసుకోవటప్పుడు సి డ్రైవ్, ఫైల్ పాత్లు ఇట్లా నేర్పిస్తారు కొంతమంది. అలా ఫాలో అయితే ఎప్పటికైనా ఇబ్బంది పడతారు. మనం ఏ వెబ్సైట్ అయితే క్రియేట్ చేస్తున్నామో అన్ని రిసోర్సెస్ ఒకే ఫోల్డర్లో ఉండాలి. రిలేటివ్ పాత్ తోటి మనం మెన్షన్ చేయాలి. ఉన్న లొకేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది మెన్షన్ చేయాలి. నేను చెప్పిందంతా అలానే చెప్పాను. సో కాబట్టి మనకి ఎటువంటి ఇష్యూ లేకుండా ఇప్పుడు ఈ వెబ్సైట్ వర్క్ చేసింది. చూడండి, నేను ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ చేసి ఏం చేయాలి, నేను ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ అని కొట్టినప్పుడు ఎక్కడ చేయాలని అడుగుతుంది. సేమ్ లొకేషన్లోనే ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్తాను. ఆటోమేటిక్గా మనం ఏమైతే అక్కడ చేసిన ఫైల్స్ అన్ని ఫాంట్ అవేసంతో సహా మొత్తం అన్ని ఈ లొకేషన్లోకి డౌన్లోడ్ అయిపోతాయి. ఇక ఈ వెబ్సైట్ అనే ఫైల్ మనకు అవసరం లేదు, అన్నెసరీ స్పేస్. సో కాబట్టి నేను దాన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది. నౌ ద వెబ్సైట్ ఈజ్ రెడీ. సో మనం ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళిపోదాం. సో తెలుగు ఐటీ ట్యుటోరియల్స్.com అని కొట్టాను. ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. ఇప్పుడు మినిమైజ్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఏమొచ్చింది, బార్ వచ్చేసింది. ఈ బార్ మీద క్లిక్ చేస్తే జావా స్క్రిప్ట్ పనిచేయట్లేదు. జావా స్క్రిప్ట్ పనిచేయట్లేదంటే మనం సేవ్ చేసింది చేసామా లేదా అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ వైట్ వస్తుంది దట్టు. సో రిఫ్రెష్ చేద్దాము. సో ఇక్కడ క్లిక్ చేస్తే పనిచేయట్లేదు. లాగిన్ పనిచేస్తలేదు అంటే స్టైల్స్ ఏవి కూడా మనం కాపీ చేసిన ఫోల్డర్ రైట్ ఫోల్డర్ కాదు అని అర్థం అనమాట. సో ఓకే, నేను ఒకసారి వీటి మొత్తాన్ని మళ్ళీ సెలెక్ట్ ఆల్ చేసుకొని డిలీట్ చేసేస్తున్నాను. అంటే నేను వేరే ఫోల్డర్లో మనం ముందు ప్రాక్టీస్ చేసిన ఫోల్డర్లో జిప్ చేసి కాపీ చేసినట్టున్నాను మేబీ. సో ఒకసారి మనం డెస్క్టాప్ వద్దాం. డెస్క్టాప్లో వెబ్సైట్ క్రియేషన్లో కాదు, మనం ఎక్కడ 2023 పాలిటెక్నిక్ దాంట్లో వెబ్సైట్లో చేసాం. సో ఇక్కడ డిలీట్ చేసేద్దాం దీన్ని. డిలీట్. ఇక్కడ ఇండెక్స్ అని కొడదాం. ఇక్కడ బాగానే పనిచేస్తుంది, రెస్పాన్స్ అవుతుంది. ఎందుకు మనం పెట్టింది ఇక్కడి నుంచే పెట్టాం కదా, బట్ వై ఇట్ షుడ్ నాట్ బి వర్క్స్ అంటే ఒక్కొక్కసారి మనం కంట్రోల్ F5 కొట్టి పాత దాన్ని రిఫ్రెష్ చేయాల్సి వస్తుంది. అదే కాకుండా మనం ఇక్కడ ఏదైతే మనం CSS index.html
.css .js .font వేసాం, అన్ని బాగానే పెట్టాము. ఇక్కడ కస్టమ్ .css అప్లోడ్ చేసాము. ఓకే, ఫాంట్ వేసాం. జావా స్క్రిప్ట్ కూడా ఎనేబుల్ చేసాము. ఫైల్ సేవ్ చేసాము. ఇది ఎక్కడ లొకేషన్లో మనం చేస్తుంది అనేది ఒకసారి చూస్తే ఎక్కడ ఉంది ఇది లొకేషన్ అనేది. సో ఓపెన్ ఎడిటర్, మనం ఎడిటర్లోనే ఉన్నాం. ఒకసారి క్లోజ్ చేసేద్దాం, దీన్ని కూడా క్లోజ్ చేసేద్దాం. ఇది మన లొకేషన్ వెబ్సైట్ అనేది. దీన్ని క్లిక్ చేశాను, రెస్పాన్సివ్ అంతా పనిచేస్తుంది. అక్కడ ఎందుకు పని చేయలేదు అనేది చూడాలి మనం. ఒకసారి చూద్దాము. దీన్ని క్లోజ్ చేస్తున్నా, కంట్రోల్ F5 కొడితే మనకి రిఫ్రెష్ అయింది. ఏదైనా తప్పులు ఉంటే తెలిసింది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని డిలీట్ చేసి మళ్ళీ ఒకసారి పోస్ట్ చేద్దాం. సో లొకేషన్ ఇదే కాబట్టి ఇటు మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ జిప్ అని చెప్పని కొడదాం. కంప్రెస్ జిప్ ఫైల్. జిప్ ఫైల్లో మనం నేమ్ ఇచ్చి దాన్ని అప్లోడ్ చేసి చూద్దాం మనకి ఎందుకు రాలేదు అనేది. నేను ఏదో ఒక నెంబర్ ఇచ్చేస్తాను, మేబీ ఏదైనా పర్లేదు కాబట్టి. లెట్స్ ఇక్కడికి వచ్చేసాను, ఇక్కడ అప్లోడ్ అని చెప్పని కొట్టాను. ఈ అప్లోడ్లో ఈ ఫోల్డర్లో ఉన్న జిప్ ఫైల్ని తీసుకొచ్చి డ్రాగ్ చేసేసాను. లెట్స్ క్లోజ్. ఇక్కడ నుంచి కాపీ అయిపోయింది 100%. లొకేషన్లోకి వచ్చాను. ఈ లొకేషన్లో దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం. తెలుగు ఐటీ ట్యూటోరియల్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాయా లేదనేది, ఇన్ఫ్లాటింగ్ అన్నీ అయినాయా లేదా విత్ సిఎస్ఎస్. ఓకే, ఇమేజెస్ ఓకే, ఎక్స్ట్రాక్టింగ్ ఇన్ఫ్లాటింగ్ ఎక్స్ట్రాక్టింగ్ అవుతుందా, ఇమేజెస్ స్టార్ట్ ఓకే ప్లస్. సో ఒకసారి మనం ఇమేజెస్లో అన్నీ వచ్చినాయా? ఓకే వచ్చినాయి, అప్ 1 లెవెల్. సో సిఎస్ఎస్లో మనం రాసిన కస్టమ్ .css వచ్చింది, అప్ 1 లెవెల్. జావా స్క్రిప్ట్లో మనం రాసిన జావా స్క్రిప్ట్ కూడా వచ్చింది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి సైట్ ఓపెన్ చేద్దాం. తెలుగు TELUGUIT tutorials.com. దీన్ని ఒకసారి ఏం చేద్దామంటే కంట్రోల్ F5 కొడదాం. ఫంక్షన్ రిఫ్రెష్ అయింది. సో ముందు అసలు స్మూత్ వెళ్తుందా? ఎస్, స్మూత్ వెళ్తుందంటే మనం లేటెస్ట్గా రాసిన సిఎస్ఎస్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవి కూడా కరెక్ట్గానే వచ్చినాయి మనకి, లాగిన్ రిజిస్టర్. ఇప్పుడు రీస్టోర్ పొజిషన్కి వెళ్దాం. సో ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది మనకి పనిచేయలేదు. సో లాగిన్, జావా స్క్రిప్ట్ అనేది మనకి పనిచేయలేదు. టాప్లోకి వెళ్తుంది, లాగిన్ పేజ్కి వస్తున్నాము. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇన్స్పెక్ట్ చేద్దాము, అది ఎందుకు పని చేయట్లేదో చూద్దాము. 1 minute, లెట్స్ కమ్ బ్యాక్. ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు మెనూ అనేది పని చేయట్లేదు, అంటే టాగల్ మెనూ అనే ఫంక్షన్ వర్క్ కావట్లేదు. టాగల్ మెనూ అనే ఫంక్షన్ మనకి ఇక్కడ ఏమంటుంది, custom.js1లో విత్ స్టేటస్ 401 సర్వర్ నాట్ రెస్పాండ్ అంటుంది. అంటే register.htmlలో ఈ రిజిస్టర్ పేజీలో custom.js అనే ఫైలు లేదంటుంది. అంటే అక్కడ రాసిన పాత్ ఏదో బై మిస్టేక్ ఉండి ఉంటుంది. ఒక్కసారి నేను అది ట్రేస్ అవుట్ చేస్తాను చూడండి. రిజిస్టర్ పేజ్లో ఇక్కడి నుంచే కూడా ఎడిట్ చేసుకునే ఫెసిలిటీ బ్రౌజర్ వాళ్ళు ఇస్తారు మనకి. సో ఎడిట్ అని క్లిక్ చేస్తే, సో ఇక్కడ మనం రాసిన JS అనేది ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంది, యాక్చువల్గా స్మాల్ లెటర్ ఫోల్డర్ అది. ఇక్కడ మెయిన్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, నేను చెప్పడం మర్చిపోయాను మీకు. ఈ లైనక్స్ సర్వర్స్లో మనం వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా, ఇది లైనక్స్ సర్వర్ అనమాట. ఈ లైనక్స్ సర్వర్స్లో వర్క్ చేసేటప్పుడు కేస్ సెన్సిటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ అక్కడ ఫాలో అవుతున్నారో అదే స్ట్రక్చర్లో మీరు పెట్టాలి. అలా పెట్టకపోతే ఏమైందంటే ఇట్ షుడ్ నాట్ బి వర్క్స్ అనమాట. మనమేమో అక్కడ స్మాల్ లెటర్లో JS క్రియేట్ చేసాము, మన ప్రోగ్రాంలోకి వచ్చేటప్పటికి మనం ఏం చేసామంటే క్యాపిటల్ లెటర్ JS రాసాము అక్కడ. ఇది మన లోకల్ సిస్టంలో పనిచేసింది, కానీ ఎక్కడ పనిచేయదు, సర్వర్లోకి వెళ్ళేటప్పటికి పనిచేయదు అనమాట. సో ఇప్పుడు ఒకసారి మనం రిఫ్రెష్ చేద్దాము. రిఫ్రెష్ చేసి ఓకే అన్ని బాగానే పనిచేస్తున్నాయి. లెట్స్ మినిమైజ్కి వెళ్దాము. ఇప్పుడు బార్ ఓపెన్ అయింది. చూసారా, చాలా చిన్న సెన్సిటివ్ పాయింట్. మన కోడ్ ఎక్కడ తప్పు రాయలేదు. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ దట్ అంటే ఓన్లీ ద రీజన్ ఈస్ ద కేస్ సెన్సిటివ్. అయితే ఇవి విండోస్ సర్వర్స్లో వాడేటప్పుడు మీకు ఆ ప్రాబ్లం రాదు. ఏ సర్వర్స్లో వాడేటప్పుడు, విండోస్ సర్వర్స్లో వాడేటప్పుడు రాదు. ఇది ట్రబుల్ షూట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి వచ్చినప్పుడు మనం టెన్షన్ పడి ఎక్కువగా కోడ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రాపర్గా ఫోల్డర్ స్ట్రక్చర్ ఏదైతే వాడామో అదే ఫోల్డర్ స్ట్రక్చర్ ప్రకారం మనం లోపల పాత్ రాసామా లేదో చూసుకోవాలి.
అయితే అది మన లోకల్ సిస్టమ్ అనేది మనం వాడేది విండోస్ సర్వర్స్ వాడుతుంటాం కాబట్టి విండోస్ సర్వర్లో కేస్ సెన్సిటివ్ అనేది అంత మేజర్ ప్రయారిటీగా ఉండదు. అందువల్ల మనకి ఇక్కడ విఎస్ కోడ్లో మనం రాసిన విఎస్ కోడ్లో మనం రాసిన కోడ్ ఉంది కదా, ఇందాక మనం క్లోజ్ చేసాము. లెటర్స్ ఒకసారి ఓపెన్ చేద్దాము, కోడ్ స్పేస్ డాట్ అని. అట్లాంటివి మనం ముందుగానే ఇక్కడే సోర్స్లోనే మనం మోడిఫై చేసి పెట్టుకుంటే మనకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉంటాయి అనమాట. చూడండి, నేను index.jsలోనేమో స్మాల్ జేఎస్ఏ రాశా, కానీ లాగిన్ డాట్ జేఎస్లో ఇక్కడ క్యాపిటల్ జేఎస్ రాశా. కాకపోతే ఇది విండోస్ సిస్టమ్ కాబట్టి ఒకవేళ మీరు విండోస్ సర్వర్స్లో హోస్ట్ చేస్తే మళ్ళీ కేస్ సెన్సిటివ్ పట్టించుకోదు. ఒక్క లైనక్స్ సర్వర్స్లో హోస్ట్ చేసినప్పుడే ఈ ప్రాబ్లం వస్తుంది. అందుకనే ఈ ఇష్యూస్ అన్ని ఓవర్టేక్ కావాలంటే మనం కరెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ స్మాల్ లెటర్స్లో క్రియేట్ చేసుకోవడం ఇవన్నీ చేస్తే మనకి ఇష్యూ అనేది ఉండదు అనమాట. ఓకే, మీరు ఇలా హోస్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. మీకు ఎవరికన్నా మీరు చేసిన వెబ్సైట్స్ హోస్ట్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్తే నేను వాళ్ళకి ఎలా హోస్టింగ్ కొనుక్కోవాలి, ఆ హోస్టింగ్ ఎలా హోస్ట్ చేసుకోవాలి, ఎవరు బెస్ట్ ప్రైస్కి మీకు హోస్టింగ్ ఇస్తారు, ఈ డీటెయిల్స్ అన్ని చెప్తాను. మీకు తర్వాత రియాక్ట్ అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలో కూడా చెప్తాను. నోడ్.js సర్వర్స్ ఏపీఐస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో, కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలో కూడా చెప్తాను. డోంట్ వరీడ్ అబౌట్ దట్. సో ఓకే, ఈరోజు ఇంతటితో క్లాస్ ముగిస్తాం. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నా వీడియో అంత ముందుకెళ్తుంది. డిఫరెంట్ పీపుల్ దీన్ని యాక్సెస్ చేసుకొని, ఇప్పుడు నేను ఇదంతా చూపిస్తున్నాను, ఇది చూపిస్తున్నానంటే 10 మందికి తెలిస్తే వాళ్ళందరూ కూడా హోస్ట్ చేసుకోవచ్చు, ఎలా డిప్లాయ్ చేయొచ్చు. ఒక చిన్న ప్రాబ్లం వల్లే మనకి ఇందాక వెబ్సైట్ ఓపెన్ కాలేదు. ఎందుకు ఓపెన్ కాలేదు? చిన్న కేస్ సెన్సిటివ్, అది ఎవరు చెప్పరు జనరల్గా. సో అటువంటి మనం చేసేటప్పుడు మిస్టేక్స్ చాలా ఉంటాయి. ఇటువంటి ట్రబుల్ షూట్స్ మీకు ఎవరన్నా డిప్లాయ్ చేసేటప్పుడు అట్లా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నాకు కనుక కాంటాక్ట్ చేస్తే నేను ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను. నా యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే నా మొబైల్ యాప్ ఉంది కదా, తెలుగు ఐటీ ట్యూటోరియల్స్ అని చెప్పని, ఆ యాప్లో మీరు క్వరీ చేసినా కూడా నేను చెప్తాను. ఓకే, ఈరోజు మటుకు ఈ టోటల్గా ఈ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి మనం చేసిన ఈ 14 వీడియోస్ని ఒక సింగిల్ వీడియో కింద చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని కంటిన్యూగా వాచ్ చేసుకోవచ్చు. ఓకే, బాయ్.